నమస్తే. పటాన్చెరు వేదికగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్తో పాటు సంక్రాంతి ముగ్గుల పోటీ అయితే అత్యద్భుతంగా ముగిసిందనుకోవచ్చు. మనతో పాటు ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్గా ఉన్న పృథ్వీరాజ్తో పాటు గూడెం మధు గారు కూడా ఉన్నారు. చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం అంతా ముగిసింది. చివరిలో వరుణదేవుడు కూడా కరుణించి 4 చినుకులు కురిపించాడు. మనతో పాటు మధు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చక్కగా సంక్రాంతి సంబరాలు మన పటాన్చెరులో అద్భుతంగా ముగిశాయి. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజంతా ఒక పండగ వాతావరణం కనిపించింది ఇక్కడ. అందరికీ నమస్కారం. పాత చెడు అంతా పోగొట్టి మంటలో కాల్చేసి మంచి జరగాలి, పబ్లిక్ ఆశించినట్టు సక్సెస్ రావాలి అని నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలు చెడు అంతా మంటలో కాల్చేసి వదిలేసి వచ్చే సంవత్సరానికి అంత నూతనంగా అంత సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆ దేవుని సంక్రాంతి సంబరాలు మనం అందరం కూడా ఆనవాయితీగా వస్తుంది, జరుపుకుంటూ ఉంటున్నాం. అండ్ మధు గారు, సంక్రాంతి సంబరాలు వస్తే ఖాళీ అయిపోతుంది పటాన్చెరు, అందరూ ఊర్లకు వెళ్ళిపోతారని అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు సంక్రాంతి పండుగ చాలా స్పష్టంగా ఆంధ్ర వాతావరణాన్ని తలదన్నేలాగా మన పటాన్చెరు మైత్రి గ్రౌండ్లో కనిపించింది. ఎందుకంటే ఉదయం ముగ్గుల పోటీకి మీరు కూడా హాజరయ్యారు, వందలాది మంది మహిళలు హాజరయ్యారు. అందులో ఆంధ్రాకి వెళ్ళలేని ఆంధ్ర బిడ్డలు కూడా ఇక్కడ పాల్గొని సంతోషం పొందారు. పటాన్చెరు లోపల అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. రాయలసీమ, ఆంధ్ర, ఇక్కడ నుంచి ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా 27 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్ని పండుగలు ఇక్కడ పటాన్చెరులో మాత్రం ఆ విధంగా ఎప్పుడు ఖాళీ కాలే. మేము చిన్న ఉన్నప్పుడు దేవేంద్రరాజు అన్న కానీ, మాణిక్యం అన్న కానీ, మైపాలెడ్డి అన్న కానీ, నందీశ్వర్ గౌడ్ కానీ, ఈ పటాన్చెరులో ఉన్న ప్రముఖులు ఇప్పుడున్న లీడర్స్ అందరూ కూడా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అన్ని పండుగలలో ఈ పతంగుల పండుగ కూడా సంక్రాంతి సంబరాలు కూడా ఇదే విధంగా ఒక ఏరియా ఎంచుకొని అక్కడ ఈ సంబరాలు జరుపుకునేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఈ 4-5 ఇయర్స్ నుంచి మన పృథ్వీరాజు గారు ఇక్కడ వెంకటేశ్వర థియేటర్ ముందు అక్కడ ప్రోగ్రాం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యలో అనుకోకుండా మా సోదరుడు విక్రమ్ గారు మరణించడం వల్ల ఆ సంవత్సరం అక్కడ నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఆ సంవత్సరం నేను ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడే ఈ ఏరియాలో పటాన్చెరులో మధ్యలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడనే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కాబట్టి పటాన్చెరులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యువత ఈ పతంగులు కానీ సంక్రాంతి ముగ్గుల పోటీలలో కానీ పాల్పంచుకొని పండుగ వాతావరణం చాలా మంచి వాతావరణం తీసుకొచ్చి ఇక్కడ అందరూ ఒక చోటుకు తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి పృథ్వీరాజు వాళ్ళ బృందము, అలాగే మేమందరం కూడా ఆయనకు ఎప్పుడు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. పృథ్వీ గారు ఉన్నారు, చాలా చక్కగా చిన్న పెద్ద ముసలి ముతక అన్న తేడా లేకుండా సంక్రాంతి సంబరాల్లో అందరూ పాల్గొన్నారు. బాగా డేర్ చేసి ఈసారి పెద్ద ఎత్తున చేశారు. ప్రతిసారి జనరల్లీ దినదిన అభివృద్ధి అని చెప్పి ఒక చిన్న కొటేషన్ ఉంటుంది. దానిలాగానే ఈసారి కూడా లాస్ట్ టైం కూడా ఇంతే చేసినాం. దానికన్నా ఈసారి కొత్తగా న్యూ షో, ఇప్పుడు పబ్లిక్ని క్రౌడ్ పుల్ చేయాలి. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఈవెంట్ చూసే దాని బదులు మన దగ్గరనే అట్లాంటి వాతావరణం తీసుకురావాలనేది మా ముఖ్య ఉద్దేశము. ప్లస్ పటాన్చెరులో అందరూ రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా అన్ని ఆల్ పార్టీ నుంచి అందరూ ఇదొక పండుగలాగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని మా ఫాదర్ వాళ్ళు అట్లా స్టార్ట్ చేసిర్రు. దాని తర్వాత మా ఒక 1 ఇయర్ టైం మా బాబాయ్ కూడా సోట్ అయినప్పుడు మా మదన్న కూడా లేదు ఈ కార్యక్రమం జరగాలి, ఇది ఎప్పటి నుంచి వస్తున్న కార్యక్రమాన్ని మదన్న కూడా ఇన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మదన్న కంటిన్యూ చేయడం అయింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 2-3 ఇయర్స్ మళ్ళీ మేము బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ఆల్ పార్టీసు, ఇవాళ మనకి ఎమ్మెల్యే మైపాల్ అంకుల్ రెడ్డి గారు వచ్చిండ్రు, మరి ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ అంజిరెడ్డి గారు వచ్చిండ్రు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి గారు వచ్చిండ్రు. ప్రతి ఒక్కరు ఇవాళ ఇక్కడికి కార్యక్రమానికి వచ్చి ఒక కొత్త ట్రెండ్ని వాళ్ళందరూ కూడా నాంది పలికిరని చెప్పి నేను తెలియజేస్తాను. అండ్ ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమానికి కవరేజ్లో మేమున్నాము. చాలామంది మహిళలు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను, వీడియోల రూపంలో కూడా మీరు చూడవచ్చు. మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు మీ కుటుంబానికి, ఎందుకంటే వందల మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అందరికీ గిఫ్ట్లు ఇచ్చి పంపించారు మీరు, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి. అవునండి, అంటే ఇప్పుడు వాళ్ళు పండుగ నాడు జనరల్లీ మేము అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తాము. ఇంటి సొంతిల్లు ఉండి లేదంటే సొంతిల్లు ఉన్న వాళ్ళందరూ ఎట్లా వాళ్ళ ఇంటి ముంగడ వాళ్ళు కొంతమంది ముగ్గులు వేసుకుంటారు. పైన టెనెంట్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా సరే వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. రెంటర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ టైం మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ నుంచి మనం హ్యాపీగా పంపించాలని చెప్పి
మాదొక ఆలోచన మేరకే మేము ఇదంతా ప్రయత్నం చేసినాము. అందులో మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మంచిగా అయింది, సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పి అంటే మాకు ఆ ఒక్క రివ్యూ మాకు సరిపోతుంది. మా సాటిస్ఫాక్షన్కి ఆ ఒక్క రివ్యూ మాకు సరిపోతుంది. మేము కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం. అండ్ ఫైనల్గా 2 ప్రశ్నలు. ఒకటి, ఇక్కడ పటాన్చెరు ప్రజలందరూ మీకు సహకరించబట్టే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయింది. మీ వాలంటీర్లే చక్కగా పనిచేశారు, పోలీసు వాళ్ళ అవసరం లేకుండా వచ్చిన జనాలు కూడా ఇది మా ప్రోగ్రామ్ అన్నట్టుగా సక్సెస్ చేశారు. అయితే మన ఇంత వేలాది మంది సుమారు ఒక 7,000-8,000 మందిని ఆర్గనైజ్ చేయడం అంటే అది నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. కాబట్టి మా ఎండిఆర్ యువసేన మెంబర్స్ కానీ, ఎండిఆర్ ఫౌండేషన్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రోగ్రాము, ఇది మన ప్రోగ్రాము, ఊర్లో వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ దీన్ని మంచిగా సేఫ్గా ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫుట్ సోల్జర్స్ లాగా ప్రతి ఒక్కరు కూడా ఇర్రిలవెంట్ ఆఫ్ ఎనీ సబ్జెక్టు, ఎనీ వర్క్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ వచ్చిన పబ్లిక్ని వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం వల్లనే ఈరోజు ఇంత బాగా సక్సెస్ అయిందని చెప్పి తెలియజేస్తాను. ఫైనల్గా ఈ ఏడాది వకీల్ సాబ్గా సంక్రాంతి సంబరాలు చేశారు. వచ్చే ఏడాది ఏమన్నా కార్పొరేటర్గా ఈ సంక్రాంతి సంబరాలు మీ ఆధ్వర్యంలో చూడొచ్చా? బలమైన కోరిక ఉందా? ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పనిసరిగా అవుతా. పెద్దల ఆశీర్వాదం తీసుకొని మరి మహిళలను, యువతను, పిల్లలను వాళ్ళందరినీ కలుపుకొని ఎంతైతే అంత నా శక్తి ఎంతైతే ఉంటే నా 100% నేను ఇస్తా. మరి నేను ఇవన్నీ చేసే సర్వీస్ కానీ ప్రతి ఒక్కరు మేధావులు కూడా కానీ ప్రతి ఒక్కరు దీన్ని గమనిస్తారు. మరి వాళ్ళకి ఎట్లాంటిది కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు. కాబట్టి ఇది డెమోక్రటిక్గా ఇది వాళ్ళకు వదిలేసేయాలి. కానీ ఒక యాస్పిరెంట్గా మా ఆశ మాది, మా సర్వీసెస్ మావి ఉంటాయి అని చెప్పి నేను తెలియజేస్తాను. అండ్ ఫైనల్గా గూడెం మధు గారు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. అలానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి న్యూస్16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా పటాన్చెరులో మైత్రి మైదానం వేదికగా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్తో పాటు రంగోలీ కాంపిటీషన్ కూడా అత్యద్భుతంగా ముగిసింది. ఖచ్చితంగా రాబోయే ఏడాదుల్లో పార్టీలకు అతీతంగా ఇట్లాంటి కార్యక్రమాలు పటాన్చెరు ప్రజల కోసం నిర్వహించి తీరుతామని చెప్పి ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్గా ఉన్న మాదిరి పృథ్వీరాజ్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జానీతో గోపికృష్ణ, న్యూస్16 పటాన్చెరు నుంచి.